అంటే కుదురుబాటు కాలము వచ్చుచున్నది. ఏ విషయంలో కుదురుబాటు లేదు, ఏ విషయంలో మేము సెటిల్ కాలేదు, ఏ రీతిగా కూడా స్టేబుల్ కాలేదు, ఏంటో ఈ జీవితం, ఈ బ్రతుకేంటో నాకేం అర్థం కావట్లేదు అని గలిబిలి అయిపోతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెప్పుడు ఎన్నో సమయాలు దేవుడు మాట్లాడాడని నేను నమ్మాను. ఇంకా ఒక ఇల్లు లేదు, జాబ్ లేదు, పెళ్ళి లేదు, ఏమి జరగలేదు. ఉన్నాయన్నీ కూడా ప్రజల మీద ఉండిపోయినాయి. ఏది రావట్లేదు. జీవితం అంతా కూడా విసుగు వస్తూ ఉంది. హెల్త్ కూడా సహకరించట్లేదు. చెప్పిన ఈ సమస్యలు దేనికి సంబంధించిందో ఎప్పుడు చూసినా శత్రుత్వం, ఎప్పుడు ఏదో ఒక సమాధానం లేని స్థితి, కుదురుబాటు లేదు. నిజంగా ప్రాణం కుదురుగా లేదు అని ఏడుస్తున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రాణం కుదురలేదు, నెమ్మది లేదు, ఎలాగా అనుకుంటున్నావు కదా. పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకనే పరలోకము నుండి 24 పెద్దల మధ్య నుండి పంపించిన వర్తమానం ఏంటంటే, కుదురుబాటు కాలం వచ్చుచున్నది, నెమ్మదిగా ఉండు. కుదురుబాటు లేదు, సెటిల్ అవ్వలేదు, అవుతావు. సమయం ఆసనమైంది. వ్యాపారం అలాగైపోయింది. వ్యాపారం మరలా సెట్ అవుతుంది, మరలా పుష్పిస్తుంది.